చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు నా యొక్క నమస్కారాలు. అన్నయ్యలు, అక్కయ్యలు, ఈరోజు ప్రత్యేకతను వివరిస్తాను. నేను ఇటీవల జరిగిన ఒక సంఘటన పట్ల బాధపడి మీకు సందేశం ఇస్తున్నాను. దయచేసి వినండి. జస్ట్ 2 గంటల 30 నిమిషాల కల్పిత కథను టికెట్ కొని చూసి దానిలో ఉన్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి హీరోలు అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి. రియల్ హీరోలు ఎవరు? నకిలీ హీరోలు ఎవరు? జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో, జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో, రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో, భార్య బిడ్డలను వదిలి కొండ కోణల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ నిజమైన హీరో, నిత్యం నేర్చుకుంటూ పాఠాలు చెప్పే గురువు ఒక హీరో, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తూ కుటుంబ బాధ్యతను మోసే కుటుంబ పెద్ద హీరో, ధర్మం న్యాయం కోసం పాటుపడుతూ ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రకృతి రక్షణ కోసం సమాజం హితం కోసం పోరాడే వృత్తి నిపుణులు నిజమైన హీరోలు. నకిలీ, డూప్లికేట్, కల్పిత తెర మీద హీరోల గురించి పరిశీలిద్దాం. తాత్కాలిక మేకప్ వేసుకొని డమ్మే గన్నులు, పిస్తోళ్లు పట్టుకొని అట్ట బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు. వారు కేవలం జస్ట్ యాక్టర్స్. మాటలు వాళ్ళవి కావు, ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు, పాట వాళ్ళది కాదు, కథ వాళ్ళది కాదు. జస్ట్ 2 గంటల 30 నిమిషాల తెర మీద కనిపించి డబ్బులు తీసుకునే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రల్లోని నటులు. వీళ్ళ కోసమా విద్యార్థులు, యువకులు బట్టలు చింపుకునేది? వీళ్ళ కోసమా తొక్కిసలాటలు కొట్టుకు చచ్చేది? వీళ్ళ కోసమా ఫ్యాన్స్ పేరిట గొడవపడి ప్రాణాలు తీసుకునేది? సినిమా నటుల కోసం చస్తే జీరోలు అవుతాం. నిజాలు తెలుసుకోండి, మారండి, సినిమాలను సినిమాలాగానే చూడండి. ఇదే మీ అందరికీ నా వినయపూర్వక విన్నపం. ధన్యవాదములు.